హైదరాబాద్ లోక్సభ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాధవిలతపై మలక్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘించారంటూ ఆమెపై కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆమె అక్కడ ముస్లిం మహిళా ఓటర్ల ఐడీలు బురకా తొలగింపజేసి వారి ముఖాలు తనిఖీ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది. మలక్పేట్ అసెంబ్లీ పరిధిలోని ఆస్మాన్ హోలీ మదర్ హై స్కూల్లోని 64వ నెంబర్ పోలింగ్ కేంద్రంలోకి మాధవిలత వెళ్లారు. పోలింగ్ బూత్లో ఓ మహిళా ఐడి కార్డులోని ఫోటోను సరిపోల్చేందుకు బురకా తొలగించమని అడిగారు. దీనిపై బూత్ లెవెల్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మాధవిలత తన మార్క్ రియాక్షన్ ఇస్తున్నారు. తానొక అభ్యర్థినని, చట్ట ప్రకారం ఐడి కార్డులతో ఫేస్ మాస్క్ లేకుండా ఓటర్ను తనిఖీ చేసే హక్కు తనకు ఉందని క్లియర్ కట్ గా చెప్తున్నారు. గుర్తింపు కార్డు ఆధారంగా మిమ్మల్ని గుర్తించవచ్చా అని ఎంతో మర్యాదగా అడిగానని, ఎవరైనా దీన్ని ఓ పెద్ద సమస్యగా చిత్రీకరించాలనుకుంటే వారు భయపడుతున్నారని అర్థం అంటూ ఘాటుగా స్పందించారు ఆమె. మాధవిలత ముస్లిం మహిళ బురకా తొలగించడంపై ఎంఐఎం కూడా రియాక్ట్ అయింది. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘనే అని ఓ మహిళను మాధవిలత వేధించారని మహిళా కమిషన్ దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది ఎంఐఎం.